ఉన్నత చదువులు చదివాడు, అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేశాడు. కానీ ఎక్కడా తాను చేసే పని మీద ఇంట్రెస్ట్ లేదు. చేతుల నిండా సంపాదిస్తున్నా ఏదో ఒక వెలితి. చివరకు ఉద్యోగాన్ని వదిలేసి తల్లిదండ్రుల దగ్గర ఉండి వ్యవసాయం చేయాలనుకున్నాడు. సొంతూరుకి వచ్చి చేపల సాగు మొదలుపెట్టాడు. ఇప్పుడిప్పుడే మంచి లాభాలు సంపాదిస్తున్నాడు. తాను ఉపాధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్న నల్గొండ యువకుడిపై స్పెషల్ స్టోరీ. ఈ రోజుల్లో యువతలో కొత్త మార్పు కనిపిస్తోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదించాలనే ఆలోచన నుంచి స్వదేశంలో వ్యవసాయం చేస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని ఆలోచన చేస్తున్నారు. 5 అంకెల జీతం వచ్చినా ఏదో తెలియని అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియని జాబ్స్ కు తోడు ఉన్న ఊరిని కన్నవాళ్లను విడిచి ఉండలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడో ఎవరి దగ్గర పనిచేయటం కంటే సొంత ఊళ్ళోనే ఏదో ఒక పని చేసుకోవడం మంచిదనుకుంటున్నారు. భూమి లేని వాళ్లు సరికొత్త వ్యాపారాలు మొదలు పెడుతుంటే భూములు ఉన్న వాళ్లు కొత్తగా వ్యవసాయం చేస్తున్నారు. అలా ఆలోచన చేసే యువకులలో ఒకరు నల్గొండ జిల్లా మునుగోడు మండలం నర్సింగ్ భట్లకు చెందిన ప్రదీప్. ప్రదీప్ మంచి చదువులు చదివాడు. అమెరికాకు వెళ్లి మాస్టర్స్ చేశాడు. అక్కడే 2 ఏళ్లు ఉద్యోగం చేశాడు. మంచి శాలరీ వచ్చినా ఎందుకో తనకు నచ్చలేదు. ఎలాగైనా ఇంటికి వచ్చి తమ భూమిలో వ్యవసాయం చేయాలనుకున్నాడు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పాడు. వాళ్ళు కూడా సరే అనడంతో అమెరికా నుంచి ఇంటి బాట పట్టాడు. తమ 2 ఎకరాల పొలంలో చేపల పెంపకం చేపట్టాలని నిర్ణయించారు. తాను సేవ్ చేసిన డబ్బులతో 2 ఎకరాల్లో 5 చేపల మడులను ఏర్పాటు చేయించాడు. చేప విత్తనాలను తీసుకొచ్చి వేశాడు. 3 ఏళ్లుగా ఈ సాగు చేస్తున్నాడు. గత 2 ఏళ్లు సరిగా లాభాలు రాలేదు. అయినా అలాగే కొనసాగించాడు. ఈసారి మంచి దిగుబడి వచ్చినట్లు చెప్పాడు ప్రదీప్. మృగశిర కార్తె దగ్గర పడటంతో ఈసారి మంచి లాభాలు వస్తాయని భావిస్తున్నాడు. మొత్తం ఇది 2.5 ఎకరాలు. సంవత్సరం మొత్తము క్రాప్ వచ్చేటట్టు ప్లాన్ చేసి ఆ 2 చెరువులని 6 చెరువులు చేసినాము. 6 చెరువులు చేసి 2 నెలలకు ఒకసారి కొత్త పిల్లలు వేస్తుంటాము. మొత్తము ఒక 6 to 8 months పడుతుంది క్రాప్ రానికి. సీడ్ చాలా ఇంపార్టెంట్. సీడ్ ఎప్పుడైనా కానీ చూసి ఒక అట్లీస్ట్ ఒక 5 inches పైన ఉన్న సీడ్ తీసుకోవాలి. కొద్దిగా కాస్ట్ ఎక్కువైనా. సీడ్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ మనకు 6 inches అంటే 20 to 25 రూపీస్ పడుతుంది. ప్రదీప్ తాను మాత్రమే లాభం పొందడం కాకుండా నలుగురికి ఉపాధి కల్పించాలని భావించాడు. అందుకే తన చేపల చెరువులో మరో 6 యువకులకు పని కల్పిస్తున్నారు. 2 పెద్ద మనుషులు అక్కడే ఉండి చేపల చెరువును చూసుకుంటున్నారు. కొంతమంది కాలేజీ కుర్రాళ్లను చేపలు పట్టే సమయంలో సాయంగా తీసుకుంటున్నాడు. మంచి చేప విత్తనాలు తీసుకురావడం వల్లే లాభసాటిగా ఉందంటున్నారు. క్వాలిటీ సీడ్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. రైతులు ఎంచుకోవడం కూడా మంచి హ్యాచరీ నుంచి కరెక్ట్ క్వాలిటీ అంటే మంచి నాణ్యమైన చేప పిల్లని కొనడం అనేది చాలా ఇంపార్టెంట్. నాణ్యమైన పిల్లని ఎంచుకోవడం ఇంపార్టెంట్. పిల్ల ఎంపిక చేసుకునే దగ్గర మీరు పొరపాటు చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీరు ఎంత పిల్ల తీసుకుంటున్నారు, దానికి సంబంధించిన ఎంత ఫీడ్ వేయాలి, ఆ ఫీడ్ సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ఇవన్నీ ముందే తెలుసుకొని దిగడమే రైతులకు చాలా మంచిది. చేపల సాగు మొదలుపెట్టి 3 ఏళ్ల తరువాత 3 ఏళ్లకు అసలు లాభాలు పొందబోతున్నాడు ప్రదీప్. ఈ మృగశిర కార్తె సందర్భంగా మంచి లాభాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ఈ వ్యాపారం ఇకపైన లాభదాయకంగా కొనసాగితే మరింత మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉందంటున్నారు ప్రదీప్.